చామంతికి రమాదేవి వార్నింగ్ ఇస్తుంది. ఒకవేళ ప్రేమ్‌ని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఇక్కడే చస్తాడు. నువ్వు పెళ్లి చేసుకోనని మాట ఇవ్వు అని చెప్పేసి రమాదేవి చామంతికి షరతు పెడుతుంది. దాని ప్రకారంగా చామంతి ఇక ప్రేమ్‌ని పెళ్లి చేసుకోనని మాట ఇస్తుంది. ఈలోపు ప్రేమ్ గుడి దగ్గర నుంచెల్లి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోపు చామంతి గుడి దగ్గరకు వస్తుంది. ఏమైంది చామంతి, ఇంత లేట్ అయింది? ముహూర్తానికి టైం అవుతుంది. చందు, వెంటనే పంతులు గారికి చెప్పు అని అంటుండగా, ఒక్క నిమిషం ప్రేమ్ బాబు, ఏమైంది చామ్, ఇంతసేపు అయింది కదా, ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది, త్వరగా పెళ్లి కానిస్తే సరిపోతుంది కదా. లేదు బాబు, ఈ పెళ్లి జరగదు అని చెప్పేసి చామంతి అంటుంది. ఏంటి చామ్, జోక్ చేస్తున్నావా అని ప్రేమ్ అంటాడు. జోక్ కాదు బాబు, నిజమే, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చామంతి అంటుంది. ఏంటి చామంతి, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి జరగకపోవడం ఏంటి? అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇద్దరికి ఇష్టపూర్వకంగా కదా ఈ పెళ్లి జరగాలని గుడి దగ్గరికి వచ్చాం అని చంద్రిక అంటుంది. లేదత్తా, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, ఈ పెళ్లి చేసుకోను. అయినా మీరు నన్ను క్షమించండి బాబు అని అంటుండగా, ఏమైంది చామంతి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? జోక్ బాగా చేస్తున్నావులే. పెళ్లి గురించి జోక్ చేయడం ఏంటి బాబు, నిజమే చెప్తున్నాను, ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదని చెప్తుంటే వినిపించలేదు. ఎందుకు ఇష్టం లేదు, దేని కారణంగా? అసలు నువ్వు ఎవరైనా వద్దన్నారా, లేకపోతే మీ నాన్న వద్దన్నాడా అని చంద్రిక అడుగుతుంది. లేదత్తా, ఎవరూ వద్దనలేదు, నేనే నిర్ణయించుకున్నాను, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? గుణను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. పిచ్చిగని పట్టిందా? పిచ్చి లేదు బాబు, నిజమే చెప్తున్నాను. గుణ చేత 3 ముళ్ళు వేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. గుణను పెళ్లి చేసుకుంటాను. ఈ మాటకు మీరు నన్ను ఏ ప్రశ్న అడిగినా నా దగ్గర సమాధానం లేదు బాబు. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా గుణను పెళ్లి చేసుకుంటావా? నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. ఈ ప్రేమ నాకు దూరమైన తర్వాత నేనెందుకు బ్రతికుండడం అని చెప్పేసి కోపంగా అక్కడి దాకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ చాకు తీసుకొని తన గుండెల మీద ఆ చాకుతో చామంతి అని రాస్తాడు. మొత్తం ఆ బ్లడ్ అంతా పోతూ ఉంటుంది. చంద్రిక బాబు అని చెప్పేసి వెంటనే బ్రెయిన్ దగ్గరికి వెళ్ళేసరికి గుండెల మీద రక్తంతో చామంతి అని ఉంటుంది. ఇక వెంటనే చంద్రిక కోపంతో చామంతి దగ్గరికి వచ్చి చెంప పగల కొడుతుంది. ఏంటి, ఏమనుకుంటున్నావు? అసలు నా కొడుకు జీవితం ఏం చేయాలనుకుంటున్నావు? నచ్చిందన్ను, పెళ్ళి అని అంటే సరే అన్ను, ఇందాక ఒప్పుకొని ఏడిదాకా తీసుకొచ్చి ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని ఆగం చేయడానికి నీకెవడిచ్చాడు అధికారం అని చంద్రిక ఒక్కసారిగా నో స్లిప్ అవుతుంది. ఏంటత్తా, ప్రేమ్ బాబు నీ కొడుకు కాదు, కొడుకు లాంటివాణ్ణి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇదే చేతుల మీద ఎత్తుకున్నాను. నా కొడుకు జీవితం ఎందుకు ఆగం చేస్తావని అంటున్నాను. అయినా నువ్వు ఇలా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు చామంతి. అసలు నిన్ను ఎవరో బెదిరించాడు. ఎందుకంటే ఇది నీ మనసు నుంచి వచ్చిన మాట కాదు. నిజం చెప్తావా, లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి చంద్రిక ఒట్టు వేయించుకుంటుంది. రామాదేవి జైల్లో కలవడం, బెదిరించడం, ఆ బెదిరింపులకు ఇక తన తండ్రిని చంపుతానని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా చెప్తుంది. అంటే దీని వెనకాల రామాదేవి హస్తం ఉంది కాబట్టే నువ్వు పెళ్ళి కాదంటున్నావా? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను విను. రామాదేవి కాదు కదా, ఇక్కడున్న దేవుడు చెప్పినా కూడా ఈ పెళ్ళి ఆగదు. ఎలాగైనా సరే మీ నాన్నను నేను కాపాడి బయటికి తీసుకొస్తాను. మీ నాన్నకు ఏ ప్రాణి హాని కరగకుండా మీ నాన్న ఎలా జైలు నుంచి బయటికి వచ్చేలా నేను చేస్తాను. నీకు మాటిస్తున్నాను, ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ పెళ్లి జరగాలే, మీ నాన్న బయటకు వస్తాడు. ఈ అత్త చెప్పింది నిజమా కాదని చెప్పేసి పక్కన పెడితే దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను చామంతి, మీ నాన్న నిర్దోషతంతరం బయటకు వస్తాను. ఆ రమాదేవి బెదిరింపులకు బెదిరిపై నీ జీవితాన్ని, ఆఖరికి ప్రేమ జీవితాన్ని సర్వనాశనం చేయకు. ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఈ మాట ఇక నేను ఒక అత్తగా కాదు, ఇక్కడ ప్రేమ్ తల్లిగా చెప్తున్నాను అని చెప్పేసేసరికి, అది కాదత్తా, నాన్న చెప్తున్నాను కదా, మీ నాన్నకు ఎలాంటి ప్రాణం కనకుండా నేను కాపాడుతున్నా, దేవుని ఒట్టే చెప్తున్నా, మీ నాన్నకి ఎలాంటి ప్రమాదం జరగదు. ఆ రామాదేవి ఆడిన ఆటకు కూడా నేను ఫుల్ స్టాప్ పెడతాను అని చెప్పేసి ఉంటుంది. ఇక వెంటనే ఆ మాట ఇచ్చిన తర్వాత నన్ను క్షమించు బాబు అని చెప్పేసి ప్రేమ్ కాళ్ళ మీద పడుతుంది. ఈ పెళ్ళి ఇక్కడ జరగాలి, ఇదే గుళ్ళో జరగాలి అని చెప్పేసి వెంటనే అక్కడ చంద్రిక అనుకున్న ప్లాన్ ప్రకారంగానే పెళ్లి జరిగిస్తుంది. రామాదేవి సంతోషంతో ఈ పెళ్లి జరగదు, ఎలాగైనా నేను వేసిన ఇక ప్లాన్ ప్రకారం చామంతి ఆ పెళ్లి జరగకుండా ఆపుకుంటుంది. గుణతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. వెంటనే గుణకు ఫోన్ చేస్తుంది. ఈరోజు చామంతికి నీకు పెళ్లి ముహూర్తాలు డైరెక్టు, ఇక నువ్వు అక్కడ తాళి కట్టడమే, వెంటనే రా అని చెప్పేసి అంటుంది. నిజమా ఆంటీ, ఇంతలా ఒప్పుకుందా అని చెప్పేసి గుణ అంటాడు. ఇక్కడ ఒప్పించింది రమాదేవి, ఎందుకు ఒప్పుకోదు, అది ఆఫ్టర్ పని మనిషి,
వెంటనే నిషాకు కూడా ఫోన్ చేసి చెప్పు అని అంటుంది. నిషా గుణకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత నిషా కూడా చాలా సంతోషపడుతుంది. సరే ఆంటీ, నేను వెంటనే వస్తుంది అని చెప్పేసి గుణ, ఇక త్రిపాఠి, నిషా ముగ్గురు కలిసి వస్తారు. ఈలోపు ఇక వచ్చేసరికి పెళ్లి హడావిడి కాకుండా ఇదే ఇంట్లో నువ్వు 3 ముళ్ళు వేసి చామంతిని తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఈలోపు వెంటనే హర్ష వచ్చి ఏంటి ఏం జరుగుతుంది అంటుండగా, ఏం లేదు, చామంతి పెళ్లి కొప్పుకుంది. ఏంటి, చామంతి పెళ్లి కొప్పుకుందా? పిచ్చి కనపట్టింది రమాదేవి? అవునండి, పిచ్చి నాకు పట్టలే. చామంతి గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కాసేపట్లో చామంతి వచ్చి మీ ముంగట చెప్తుంది, అప్పుడు వినండి. అసలు చామంతికి పెళ్లి కాదు కదా, అతను చేసిన దుర్మార్గులు కూడా నిజం చెప్పింది కదా. అలా చెప్పేసి చూస్తూ తన గొంతు కోయడం ఏంటి? ఇప్పుడు ఎవరు దొంగతనం చేయకుండా ఉన్నారు, ఎవరు ఎలాంటి పని చేయకుండా ఉన్నారు? అందరు మారలేదా? అలా చెప్పేసి ఎప్పుడు నీతికి ఎవరు ఉండరు కదండి. ఇప్పుడు గుణ మారాడు, త్రిపాఠి కూడా మారాడు. తనని ఆ ఇంటికి కొడలు చేసుకోవాలనుకుంటున్నారు. దాని ప్రకారంగా అలాంటి గొప్ప సంబంధం దానికి వస్తుంది తన మొహానికి. అందుకే అది పెళ్లి ఒప్పుకో అని చెప్పేసి నన్ను ఒప్పుకుంది. ఇప్పుడు వస్తుంది, ఇదే ఇంట్లో గుణ 3 ముళ్ళు వేసి చామంతి తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి అంటుంది. ఈలోపు పెళ్ళి 3 ముళ్ళతో ఆ బంధం ఒకటవుతుంది. ఇక వెంటనే అత్త నాకు భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళే ఏం జరుగుతుందో, ఎవ్వరు ఏమి అన్నా సరే మీరిద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి ఇక చంద్రిక చామంతిని ప్రేమను తీసుకొని ఇంటికి వెళ్తుంది. అదిగో వచ్చినట్టున్నారా ఆంటీ అని చెప్పేసి నిషా అంటుంది. రాణి వచ్చిన తర్వాతే పెళ్ళికి ఓకే అని చెప్పేసి అందరి ముంగట చెప్తుంది కదా, అప్పుడు తన మాటలే మీరు వినండి అని చెప్పేసి రమాదేవి అంటుంది. ఈలోపు 3 అడుగులతో తను ఇంట్లో అడుగుపెట్టిన సమయంలో అదే తన మెల్లో 3 ముళ్ళు చూస్తుంది. ఆ 3 ముళ్ళు చూసి ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. వెంటనే ఇంట్లోకి వస్తుండగా ఇక వాళ్ళని చూసిన షాకింగ్లో ఏం జరిగిందో అని చెప్పేసి అనుకుంటుంది. లోపలికి వచ్చిన తర్వాత చంద్రిక హారతి ప్లేట్ పట్టుకొని పోతుంది. ఇక హారతి ఇచ్చిన తర్వాత వెంటనే రమాదేవి చామంతిను ప్రేమ్ ఇంట్లో అడుగు పెడుతుండగా ఆగండి అని చెప్పేసి గట్టిగా అంటుంది. నువ్వు చేసిన పనేంటి? అసలు ప్రేమ్ని పెళ్ళి ఎలా చేసుకున్నావు? నీకు చెప్పిందేంటి? అంటే మీ నాన్న ప్రాణాల కంటే నీకు అంతా అయిపోయినాయా? సరే, ఇప్పుడు నువ్వు వాడి చేత 3 ముళ్ళు వేసుకున్నావు కదా, ఈ 3 ముళ్ళు ఎలా ఉంటాయి నేను చూస్తాను అని చెప్పేసి చామంతి మెడలో తాళి తెంపబోతుండగా వెంటనే చంద్రిక కోపంతో రామాదేవి చెంప పగలకొడుతుంది. ఏ అధికారంతో నా కోడలి మీద చెయ్యి వేసి తన తాళి తెంపాలనుకుంటున్నావు అని చెప్పేసరికి ఇక్కడ రోజా, త్రిపాఠి, గుణ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకొక్కసారి నా కోడలి మీద చెయ్యి వేసావనుకో, ఈ చెయ్యి నరికి పోగులు పెట్టి పొయ్యిలో పెడతాను. రామాదేవి ఏమనుకుంటున్నావు? చెప్పాను కదా, నన్ను ఏమన్నా పర్లేదు కానీ నా కోడలు ఇక నా తాళి మీద చెయ్యి వేస్తే మర్యాద దక్కదని అని చెప్పేసి చంద్రిక రమాదేవికి వార్నింగ్తో పాటు ఇచ్చేసరికి అక్కడున్న వాళ్ళందరికీ ఇంకా అనుమానం బలంగా నాటుకుపోతుంది. అసలు రమాదేవి ఈ ఇంట్లో ఏంటి, చంద్రిక ఈ ఇంటికి ఏమవుతుంది అని చెప్పేసి ప్రశ్నగా ఇక మిగిలిపోతుంది రోజాకు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.